దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పహల్గామ్లో జరిగిన పాకిస్తాన్ టెర్రరిస్టుల తూటాలకు బలైన అమాయకులకు నల్లగొండ కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళకి నివాళులర్పిస్తూ పాకిస్తాన్ టెర్రరిస్టులు భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ఐక్యతగా ఉంటుంటే ఓర్వలేకుంటే కొంతమంది టెర్రరిస్టులు దోలి భారతదేశంలో ఉన్నటువంటి టూరిస్టులు పోతే తీర్థయాత్ర కానీ పోతే వాళ్ళని అమాయకంగా కాల్చంతుంటే మనకు బాధ అనిపిస్తుంది. ఒక రకంగా చూస్తుంటే పాకిస్తాన్ తీవ్రవాదులు ఒక కులాలను మతాలను పెంచి పోషించే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలకు మచ్చ తెచ్చే విధంగా, హిందువులను మైనార్టీలు వేరు చేసే విధంగా భారతదేశంలో అల్లకల్లోలను సృష్టించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ టెర్రరిజంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ హిందువులు కానీ, ముస్లింలు కానీ, అన్ని క్రిస్టియన్లు కానీ, అన్ని కులాల వారు కానీ, అన్ని మతాల వారు కానీ మనందరం ఐక్యంగా ఉండి పాకిస్తాన్ మీద చేసే పోరాటంలో మనందరం భాగస్వాములై మద్దతు తెలియాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే రాహుల్ గాంధీ, ఖార్గే గారి నాయకత్వంలో వాళ్ళ సంఘీభావం తెలియజేస్తున్నందుకు మేమందరం ఎంతో బాధపడుతూ వాళ్ళ అందరి కుటుంబాలందరికీ తీవ్రంగా ఖండిస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నది. అలా మొన్న భారతదేశంలో ఐక్యతను చాటి చెప్పాలని కాంగ్రెస్ చెప్తా ఉన్నది ఎప్పటి నుంచో. కానీ మొన్న పాకిస్తాన్ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళందరూ ఆధార్ కార్డు చూసి వీళ్ళు హిందువులా కాదా అని చెప్పేసి వాళ్ళందరినీ కాల్చి చంపడం అమానుషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ కిరాతకమైన చర్యను ఖండిస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో నాటి నుంచి ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి ఇలా అందరినీ కాపాడుకుంటూ వస్తున్నది జమ్మూ అండ్ కాశ్మీర్ని. కానీ ఇవాళ కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు కావాలని రెచ్చగొట్టి వాళ్ళని ఇలా హతమార్చడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల వెంట ఉంటుంది. అదేవిధంగా భారతదేశాన్ని ఐక్యతగా చేయాలని ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మన రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఆ తర్వాత మా కాంగ్రెస్ పార్టీ మొత్తం చనిపోయిన కుటుంబాలు ఎన్నంటూ ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, ఇవాళ కొంతమంది మతం పేరు మీద, కులం పేరు మీద రాజకీయం చేస్తూ ఉన్నారు. కానీ అది తగదు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మీరు చూసినట్టయితే ఇది సెక్యులర్ పార్టీ. కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇలా రాహుల్ గాంధీ గారు. ఇలా మన అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి పునరావృతం కాకుండా కావాలంటే ఇప్పుడున్న అధికారం ఉన్న ఏదైతే సెంట్రల్ అధికారం ఉన్న పార్టీ ఏదైతే ఉన్నదో వాటిని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఏదో గొప్ప చెప్పుకుంటా ఉన్నది మొన్నటిదాకా బీజేపీ పార్టీ వాళ్ళు ఏదో భారతదేశాన్ని కాపాడుతాం, ఇది కాపాడుతాం అంటా ఉన్నారు. కానీ ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు ఇక్కడ కాపాడడం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నిఘా వర్గం ఏం పనిచేస్తూ ఉన్నది, ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం పనిచేస్తూ ఉన్నది సూటిగా అడుగుతా ఉన్నాను ఇలా బీజేపీ పార్టీ వాళ్ళను. ఎందుకంటే మీరు గొప్పగా చెప్పుకునే మాటలు ఇది అమిత్ షా కానీ, రక్షణ శాఖ మంత్రి కానివ్వండి, హోమ్ మినిస్టర్ కానివ్వండి, ఆ తర్వాత ఎన్నో నిఘా వర్గాలు ఉన్నాయి. పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలో ప్రవేశించి ఇంతమందిని చంపుతూ ఉంటే ఈ నిఘా వర్గాలు ఏం పనిచేస్తూ ఉన్నాయి. రకరకాల సంస్థలు ఉన్నాయి, ఇలా పోలీస్ సంస్థలు ఉన్నాయి. తర్వాత మోడీ గారు ఎప్పుడో చెప్తా ఉన్నాడు చాలామందికి, ఎప్పుడు హిందూ పేరు మీద, మతం పేరు మీద ఓటు అనుకుంటారు తప్ప వాళ్ళు ఫెయిల్యూర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఇలా బీజేపీ పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ గతంలో 50 ఏళ్ళు పరిపాలించినటువంటి సంఘటనలు జరగలేదు. ఇది చాలా పెద్ద సంఘటన కాబట్టి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అదేవిధంగా ముక్త కంఠంతో ఇలా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చనిపోయిన కుటుంబాలు వెన్నట్టుంటుంది, వాడందరికీ ప్రగాఢ సంతాపం తెలుపుతామని చెప్పి తెలియజేస్తూ నేను ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.